ప్రభుత్వ సొసైటీల ద్వారా నడిచే విద్యాలయాల్లోని విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఎడ్యుకేషన్ కిట్లు ఇవ్వనుంది. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు, కస్తూర్బా మోడల్ స్కూల్, గిరిజన పాఠశాలల్లోని విద్యార్థులందరికీ 24 వస్తువులతో కూడిన కిట్లు అందజేస్తారు. దీనివల్ల దాదాపు 5 లక్షల మంది లబ్ధి పొందుతారు. ప్రభుత్వ పాఠశాలల డే స్కాలర్ విద్యార్థులకు బూట్లు, సాక్సులు, బెల్టులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. దీనివల్ల మరో 19 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం భారీ స్థాయిలో వస్తువులు సమీకరించేందుకు తాజాగా ప్రభుత్వం టెండర్ ప్రకటన జారీ చేసింది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి వీటిని సిద్ధం చేయనుంది. సమీకృత టెండర్లు నిర్వహించేందుకు నోడల్ విభాగమైన ఎస్సీ గురుకుల సొసైటీ 2 నెలలుగా కసరత్తు చేసింది. ప్రభుత్వ సొసైటీల ద్వారా నడిచే విద్యాలయాల్లోని విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఎడ్యుకేషన్ కిట్లు ఇవ్వనుంది. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు, కస్తూర్బా మోడల్ స్కూల్, గిరిజన పాఠశాలల్లోని విద్యార్థులందరికీ 24 వస్తువులతో కూడిన కిట్లు అందజేస్తారు. దీనివల్ల దాదాపు 5 లక్షల మంది లబ్ధి పొందుతారు. ప్రభుత్వ పాఠశాలల డే స్కాలర్ విద్యార్థులకు బూట్లు, సాక్సులు, బెల్టులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. దీనివల్ల మరో 19 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం భారీ స్థాయిలో వస్తువులు సమీకరించేందుకు తాజాగా ప్రభుత్వం టెండర్ ప్రకటన జారీ చేసింది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి వీటిని సిద్ధం చేయనుంది. సమీకృత టెండర్లు నిర్వహించేందుకు నోడల్ విభాగమైన ఎస్సీ గురుకుల సొసైటీ 2 నెలలుగా కసరత్తు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ మరింత సమాచారం అందిస్తారు. రాణా ప్రతాప్, తెలంగాణలో గురుకుల విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేయడానికి విద్యాశాఖ ముమ్మరంగా చేసింది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి విద్యకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దాని తగ్గట్టుగానే ఇప్పటికే ఫుడ్ లో మెనూలు చేంజ్ చేయడం కానీ, నాన్ వెజ్ పెట్టడం కానీ, తర్వాత ఫుడ్ లో నాణ్యత అనేది పెంచడం కానీ, హాస్టల్స్ లో వారికి కనీస సౌకర్యాలు మెరుగుపరచడం కానీ వీటిపంతా కూడా దృష్టి పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఇప్పుడు కిట్లు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 24 వస్తువులు ఎడ్యుకేషన్ కిట్ల కింద ఈ పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో పాటు ఈ హాస్టల్స్ లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా యూనిఫాము, ట్రంక్ బాక్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా సదుపాయాలని కల్పించాలనే ఉద్దేశంతో వారు నిర్ణయం తీసుకున్నారు. మొదటిగా ఈ గిరిజన స్కూల్స్ కానీ, అలాగే సంక్షేమ గురుకులు పాఠశాలలు కానీ, వసతి గృహాలు కానీ, మోడల్ స్కూల్స్ కానీ వీటిపైన కూడా వర్తింపిస్తారు. ఇప్పుడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దాకా కూడా విద్యార్థులు ఉన్నారు కాబట్టి మొదటిగా వారికి అవకాశం ఇస్తారు. తర్వాత డే స్కాలర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళు కూడా ఈ షూస్ కానీ, సాక్స్లు కానీ, బెల్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం కలుపుకొని దాదాపు ఒక 24 లక్షల దాకా కూడా విద్యార్థులు ప్రయోజనం పొందుతారని కూడా చెప్తారు. అంతేకాకుండా ప్రభుత్వం ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకుని ఏదో అనౌన్స్మెంట్ చేశాము తొందరగా విద్యార్థులకి ఇవ్వాలనేది కాకుండా ఒక 45 రోజుల్లో ఇప్పటికే ఆల్రెడీ టెండర్ పిలిచారు కాబట్టి పైన పేర్కొన్నటువంటి 24 వస్తువులు కంపల్సరిగా డెడ్ లైన్ ప్రకారం విద్యార్థులకు కానీ, ఆ పాఠశాలలకు కానీ, హాస్టల్స్ కానీ మెటీరియల్ అనేది సప్లై చేయాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ మీరు కానీ సప్లై చేయకపోతే బ్లాక్ లిస్ట్ లో పెట్టడమే కాకుండా వారికి ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ ఇతర కాంట్రాక్ట్ దక్కకుండా వారు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోపోతున్నారు. ఇది ఒక మేజర్ పెద్ద విజయంగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం విద్య అలాగే వైద్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్న నేపథ్యంలో విద్యలో సమూల మార్పులు తీసుకురావాలి. పైగా ప్రైవేట్ సంబంధించిన స్కూల్ విద్యార్థులు కూడా గవర్నమెంట్ స్కూల్ వైపు తిరిగి చూసేలా కూడా నేను తీర్చిదిద్దానేది కూడా ముఖ్యమంత్రి పదే చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 24 కిట్ల సంబంధించిన వస్తువుల ఆ కిట్ కి సంబంధించిన అంశంలో ఇప్పుడు నాణ్యతతోనే ప్రధానంగా వారు ఉన్నారు. ఎందుకంటే ఇచ్చేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా నాణ్యత ఉండాలి. అట్లీస్ట్ 1 year పాటు కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం రీసైకిల్ లాగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వసతి గృహాల్లో ఎక్కువగా బెడ్లు కానీ, అలాగే బెడ్షీట్స్ కానీ ఈ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దాంతోపాటు అక్కడ సదుపాయాలు మరీ దారుణంగా ఉంటాయి కొన్ని చోట్ల. సో వాటినంతా కూడా మెరుగుపరిచారు. దాంతో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ మెటీరియల్ రావడంతో విద్యార్థులు ఈ ఆరోగ్యం పట్ల కానీ, అలాగే నీట్నెస్ పైన కూడా అవగాహన వారికి పెరుగుతుంది. దాంతో పాటు
విద్య కూడా బాగా పెరుగుతుంది, స్కూల్స్ లో Right. మెరుగైనటువంటి సదుపాయాలు కూడా మేము కల్పిస్తామని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇవంతా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది అమల్లో అయితే మాత్రం మొత్తం విద్యా వ్యవస్థలో ఇంకా స్కూల్స్ లో ఇంకా ఏ సదుపాయాలు కావాలన్న దాంట్లో కూడా ఒక లిస్ట్ తయారు చేశారు కాబట్టి దానికి ప్రత్యేకంగా ఒక అధికారిని కూడా ముఖ్యమంత్రి నియమించబోతున్నారు. సో ఆయన పర్యవేక్షణలోనే ఈ సమూల మార్పులు అయితే జరగబోతున్నాయి. ప్రస్తుతం అయితే 24 కిట్ల వస్తువుల కిట్ సంబంధించిన అంశంలో చాలా మంది సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.